హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందామా? ఏ గుడ్ హెయిర్ స్టైల్ కెన్ చేంజ్ యువర్ మూడ్ ఇన్స్టాంట్లీ. ఇలాంటి మాట మీరు ఎప్పుడైనా విన్నారా? ఎస్, ఇది నిజమే. ఒక హెయిర్ స్టైల్ అనేది మన లుక్ని మాత్రమే కాదు, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ని అండ్ మన మూడ్ని కూడా చేంజ్ చేస్తుంది. మనకు నచ్చిన హెయిర్ స్టైల్ వేసుకున్నప్పుడు అద్దంలో మనల్ని మనం చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆ హ్యాపీనెస్ అనేది మన ఫేస్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అందంగా కనిపిస్తున్నాం అనే ఫీలింగ్ మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంకా పెంచుతుంది. బట్ ప్రతి ఫేస్‌కి ఒకే హెయిర్ స్టైల్ సూట్ అవుతుందని మాత్రం అనుకోవద్దు. ప్రతి ఫేస్ షేప్‌కి సూట్ అయ్యేలా హెయిర్ స్టైల్స్ అనేది మనం చూస్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, రౌండ్ ఫేస్ ఉన్న వాళ్ళకి లేయర్డ్ హెయిర్, సైడ్ పార్టిషన్స్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఓవల్ ఫేస్ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ అన్ని హెయిర్ స్టైల్స్ సూట్ అవుతాయి. స్క్వేర్ ఫేస్ ఉన్న వాళ్ళకి సాఫ్ట్ ఫేస్ సూట్ అవుతాయి. హార్ట్ షేప్ ఉన్న వాళ్ళకి కట్ అండ్ బ్యాంగ్స్ సూట్ అవుతాయి. కరెక్ట్ హెయిర్ స్టైల్ చూస్ చేసుకుంటే మన ఫేస్ అనేది ఇంకా బాగా కనిపిస్తుంది. బట్ కరెక్ట్ హెయిర్ స్టైల్స్ చూస్ చేసుకోవడమే కాదు, కరెక్ట్ హెయిర్ కేర్ తీసుకోవడం కూడా ఇంపార్టెంటే. మన హెయిర్ స్టైల్ అనేది ఎంత బాగున్నా కూడా హెయిర్ హెల్తీగా లేకపోతే అది అట్రాక్టివ్గా కనిపించదు. సో రెగ్యులర్గా హెయిర్ వాష్ చేయండి, హీట్ స్టైలింగ్ తగ్గించండి, హెయిర్ ఆయిల్ యూస్ చేయండి, హెల్తీ ఫుడ్ తినండి, ఎక్కువగా వాటర్ తీసుకోండి. హెల్తీ హెయిర్కి ఏ హెయిర్ స్టైల్ వేసినా కూడా అది చాలా అట్రాక్టివ్ లుక్ ఇస్తుంది. అండ్ మన హెయిర్ వాల్యూమ్కి తగ్గట్టు మన హెయిర్ స్టైల్స్ చూస్ చేసుకోవాలి. థిన్ హెయిర్ ఉన్న వాళ్ళకి లేయర్ కట్ అనేది బాగా సూట్ అవుతుంది. ఇది హెయిర్ వాల్యూమ్గా కనిపించేలా చేస్తుంది. ఈ హెయిర్ ఉన్న వాళ్ళకి లేయర్ కట్, ఫెదర్ కట్, షార్ట్ బాబ్ కట్, సాఫ్ట్ కల్స్ అనేవి సూట్ అవుతాయి. హెయిర్ మిడిల్లో కాకుండా సైడ్ పార్టీషన్ చేస్తే మంచిగా పుల్లర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ మీడియం హెయిర్. హెయిర్ ఎక్కువగా మందంగా కాకుండా అలానే ఎక్కువగా పల్చగా కాకుండా ఉన్న వాళ్ళు చాలా హెయిర్ స్టైల్స్ అనేది ట్రై చేయవచ్చు. లైక్ బీచ్ వేవ్స్, యూ కట్, లాంగ్ లేయర్స్, హాఫ్ అప్ అండ్ హాఫ్ డౌన్ హెయిర్ స్టైల్స్, సాఫ్ట్ కల్స్ అనేవి మీ హెయిర్కి మంచి లుక్ని ఇస్తాయి. థిక్ హెయిర్. థిక్ హెయిర్ ఉన్న వాళ్ళు హెయిర్ అనేది బరువుగా కనిపించకుండా చూసుకోవాలి. ఇల్లు లాంగ్ లేయర్స్, బటర్ఫ్లై కట్, వీ కట్, లూజ్ వేవ్స్ యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కర్లీ హెయిర్. కర్లీ హెయిర్కి కరెక్ట్ హెయిర్ కట్ ఉంటే హెయిర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. కర్లీ లేయర్స్, షోల్డర్ లెంత్ లేయర్స్ అనేది వీళ్ళు ట్రై చేయవచ్చు. బట్ కర్ల్స్ని బ్రష్ చేయకుండా ఫింగర్స్తో సెట్ చేయండి, అప్పుడు చాలా బాగా కనిపిస్తుంది. హెయిర్ వాల్యూమ్ తక్కువ ఉన్నా సరే ఇన్స్టాంట్గా వాల్యూమ్గా కనిపించాలంటే ఈ హెయిర్ స్టైల్స్ ట్రై చేయండి. హై పోనీ టెయిల్, మెస్సీ బన్, సైడ్ బ్రైడ్, లూజ్ కల్స్ ఇవి ట్రై చేయవచ్చు. సో గుర్తుంచుకోండి, బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ అంటే ట్రెండ్ ఫాలో అవ్వడం కాదు, మీ హెయిర్ వాల్యూమ్కి అండ్ మీ ఫేస్ షేప్కి ఏది సూట్ అవుతుందో తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు హెయిర్ స్టైలింగ్ చేసుకోవడం. మీది ఏ హెయిర్ టైప్ కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి లాంగ్ వీడియో హెయిర్ స్టైల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మా స్విన్స్టర్ గ్యాంగ్ అకౌంట్ని ఫాలో చేయండి. అండ్ ఈ హెయిర్ స్టైల్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి.